నా పేరు శ్రీరామ్ శర్మ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు వరకట్న వేధింపుల కేసు సెక్షన్ 498 ఐపీసీ ఏంటంటే, భార్య ఈ క్రిమినల్ కంప్లైంట్ భర్త మీద ఫైల్ చేయడానికి ముఖ్య కారణం భర్తని హెరాస్మెంట్ చేయడానికి అన్నట్టుగా ఉంది అని తీర్పు చెబుతూ సదరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు క్రాక్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరికీ ఏప్రిల్ 28, 1990లో వివాహం జరిగింది. 4 నెలల అనంతరం భర్తకి ఫార్మిస్ట్గా ఉద్యోగం వచ్చింది. వాళ్ళిద్దరికీ 2 కొడుకులు. వేటపాలెంలో కలిసి సంసారం చేశారు. భార్య ప్రకారము భర్త తాగుడుకు బానిసయ్యాడు. గ్యాంబ్లింగ్ కూడా అలవాటు పడ్డాడు. 2007లో ఇల్లు కొనడం జరిగింది భార్య. కానీ భర్త తరచూ వేధింపులు చేస్తూనే ఉన్నాడు, ఫిజికల్గా, మెంటల్గా, డబ్బుల కోసం. ఆవిడ జీపీఎఫ్ డబ్బులు మిస్యూజ్ చేశాడు భర్త. వాళ్ళ సంసారం ఈ విధంగా గుంటూరుకి మార్చడం జరిగింది. భర్త భార్యని చంపడానికి బెదిరిస్తూ పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. బ్లాంక్ చెక్కులపై బలవంతంగా సంతకాలు తీసుకున్నాడు భర్త అని ఆవిడ ఎలిగేషన్స్. కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆవిడిచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా పోలీసులు సదరు భర్త మీద సెక్షన్ 498 ఐపీసీ అనుసరించి క్రిమినల్ కేసు పెట్టారు. భర్తని పోలీసులు అక్టోబర్ 23, 2008లో అరెస్ట్ చేశారు. జ్యుడిషియల్ రిమాండ్కి కూడా పంపించారు. క్రిమినల్ కోర్టు అతన్ని వరకట్న వేధింపుల కేసులో నిర్దోషిగా ప్రకటించి విడిచిపెట్టడం జరిగింది. భార్య ఏపీ హైకోర్టులో క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ ఫైల్ చేయడం జరిగింది. అది ఇంకా పెండింగ్ ఉంది. మరి ఇది ఏమవుతుందో వేచి చూడాలి. ఇట్లా భార్యాభర్తలు తరచూ కొట్టుకుంటూ కోర్టుల చుట్టూ తిరిగితే పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది అని అగమ్య గోచరంగా ఉంది. ఈ జడ్జెస్ కూడా అదే ప్రశ్న వేశారు.